నమస్తే కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను చక్రి. ఈరోజు మనం సంబంధ బాంధవ్యాల గురించి అంటే రిలేషన్స్ గురించి చర్చించుకుంటున్నాం. మన జై హో సక్సెస్ మంత్రాలు మన సక్సెస్కి రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి సంఘజీవి. ఒకరితో సంబంధ బాంధవ్యాలు మనకి దెబ్బతిన్నాయంటే దానికి కారణం మనలో లోపం అయి ఉండొచ్చు, లేదా మనం వారితో జరిపిన సంబంధ బాంధవ్యాల్లో ఎక్కడైనా తప్పులు ఉండొచ్చు. మరి అలా తప్పులు జరగకుండా ఇతరులతో కరెక్ట్గా రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, టిప్స్ ఏంటి ఇత్యాది విషయాలు చర్చించడానికి మనతో పాటు IIIT ప్రొఫెసర్ రామంచర్ల ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. అలాగే IIIT స్టూడెంట్స్ ఉన్నారు. దీని మీద డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి లెట్స్ ఎంటర్ ఇంటు ద డిస్కషన్. ప్రదీప్ గారు నమస్కారం. నమస్కారం మీ అందరు కూడా. వెల్కమ్ టు ద డిస్కషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ సక్సెస్లో? మనిషి సక్సెస్ఫుల్గా జీవిస్తున్నాడు అనడానికి రెండు అంశాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఏంటంటే మనిషి ప్రాస్పరస్గా ఉండాలి, ఇంకొకటి హ్యాపీగా ఉండాలి. ఈ రెండూ కావాలి. సో ప్రాస్పెరిటీ అనేది డబ్బుతో ముడిపడిన విషయము, హ్యాపీనెస్ అనేది రిలేషన్స్తో ముడిపడిన విషయం. అయితే ఈ ప్రాస్పెరిటీ అనేది కేవలము అంటే శరీరాన్ని పోషించడానికి, రక్షించడానికి, సదుపయోగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవి ఫిజికల్ థింగ్స్ కాబట్టి. ఈ హ్యాపీనెస్ అనేది రిలేషన్స్తో వస్తుంది, ఎందుకంటే ఇది సెల్ఫ్కి సంబంధించిన విషయం కాబట్టి. సెల్ఫ్లో రెండు పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి అని అంటే మన కల్పనాశీలత, అంటే మన ఇమాజినేషన్ అనేది ఒకటి, ఇంకొకటి న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి. సెల్ఫ్లో ఈ టూ పార్ట్స్ ఉన్నాయి. ఓకే. అయితే రిలేషన్షిప్ అనేది సెల్ఫ్కి సంబంధించిన విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎలా చెప్పగలుగుతాము? సో ఒక మనిషికి ఆకలి అవుతున్నప్పుడు ఫుడ్ అవసరం ఉంది. అయితే నా దగ్గర 2 చపాతీలు ఉన్నాయి, అతని మీద విసిరేసాను, తినండి అని విసిరేసాను. జనరల్గా అతను ముట్టుకోడు దాన్ని. ఆకలి ఉన్నప్పటికీ ముట్టుకోడు. ఆకలి ఉన్నా కానీ ముట్టుకోడు, ఎందుకంటే రెస్పెక్ట్ కావాలి. అదే కనుక నేను రెస్పెక్ట్తో ఇచ్చాను అనుకోండి, అప్పుడు తింటాడు. అంటే ఫుడ్ కంటే రెస్పెక్ట్, రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. అదే నేను అంటే కొలీగ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఇంటికి పిలిచాను, కానీ పొద్దున్న నుంచి రాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు, కనీసం వాళ్ళకి టీ కానీ కాఫీ కానీ ఏమీ ఇవ్వట్లేదు. అప్పుడు ఏంటి, ఆకలి చాలా వేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఇంతసేపు మాట్లాడుతున్నాడు కానీ ఫుడ్ ఏమి ఇవ్వట్లేదు అనుకుంటారు. అంటే బాడీ రిక్వైర్మెంట్ ఈజ్ ఫిజికల్ ఫెసిలిటీ విచ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఎట్ దిస్ పాయింట్. తర్వాత సెల్ఫ్ రిక్వైర్మెంట్ ఏంటంటే రెస్పెక్ట్. అయితే ఈ రెస్పెక్ట్ ఎలా అంటే, నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాగా చూసుకున్నాను రిలేటివ్స్ని. ఓకే, వెళ్ళిపోయేటప్పుడు మీరు వేస్ట్ గాను, మీరు మా ఇంటికి వచ్చారు అని ఒక్క నిమిషం ఒక్క వర్డ్ అన్నా సరే అదే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. సో రిలేషన్షిప్ ఈజ్ మచ్ అబౌవ్ దాన్ ఫిజికల్ ఫెసిలిటీస్. సో ఈ మధ్య ఏమైందంటే అందరూ సక్సెస్ అవ్వాలి అంటే ఓన్లీ డబ్బు సంపాదిస్తే సరిపోతుంది అన్న కండిషనింగ్తో వెళ్ళిపోతున్నారు. ఏంటి, ఇఫ్ ఐఎమ్ ప్రాస్పరస్ ఐ విల్ బీ మోర్ హ్యాపీ. సో వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా అలానే అంటున్నారు. ఏంటి, నువ్వు ఏమన్నా చేయి అకాడమిక్ సక్సెస్ కావాలని. ఈ మధ్య ఏంటంటే అకాడమిక్స్లో సక్సెస్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఒక ఫెయిల్యూర్గా లైఫ్ లాంగ్ ఫెయిల్యూర్ అన్నట్టుగా అన్న బాధపడుతున్నారు అనమాట. సక్సెస్ అన్నదానికి ఇప్పుడు ఏమవుతుందంటే డబ్బు ఎంత సంపాదించగలుగుతున్నావు, ఎంత శక్తి ఉంది నీకు అన్న దాని మీద డిఫైన్ అయింది. ఇది మాత్రం ఎప్పటికీ కరెక్ట్ కాదండి, రాంగ్. రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనీ కావాలి, రిలేషన్షిప్స్ కావాలి. అయితే మనీ వల్ల ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ మనము అంటే తెచ్చుకోగలుగుతాము. ఫిజికల్ ఫెసిలిటీస్ ఆర్ నెససరీ అండ్ కంప్లీట్ ఫర్ యానిమల్స్, బట్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఆర్ నెససరీ బట్ నాట్ కంప్లీట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ నీడ్స్ రిలేషన్షిప్స్ను సరిగా ఉంచుకోవడానికి రైట్ అండర్స్టాండింగ్ అనేది కావాలి. కానీ ఇంకొక మాట కూడా ఉంది, సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పేసి, మానవ సంబంధాలన్నీ కూడా. మీరు ఒకసారి ఆలోచించుకొని చూడండి, మీకు ఎలాంటి సంబంధం అయితే స్టేబుల్గా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. అలాంటి సంబంధాలు మనము మన సైడ్ నుంచి పెట్టుకోవడం ప్రయత్నిస్తే ఎదుటి మనిషి అలా ఉంచుకోగలుగుతున్నాడా లేడా అనేది నిర్ణయించవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా సరే ఆర్థికపరమైన సంబంధాలు తప్ప మామూలుగా మానవ విలువలను పాటించే సంబంధాలు ఉండట్లేదు అని అనుకుంటున్నాము. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశిస్తున్నాము. కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించడం కన్నా మనము ఇవ్వడం స్టార్ట్ చేసామనుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు ఆస్తి పరంగా వాళ్ళ స్థాయిని పెంచుకోవాలనుకుంటున్నారు, కానీ రిలేషన్షిప్ అనేది మిస్ అవుతున్నారు. అందుకనే చాలా ప్రెషర్లోకి వచ్చేసారు. సో ఆస్తి పెంచుకోవడానికి బయట ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆ సమయము ఇంట్లో వాళ్ళతో కేటాయించడానికి తగ్గిపోయింది. ఇప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీసు వర్క్ పరమైన ఆలోచనలు తప్ప ఇంట్లో వాళ్ళతో సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలి, ఎలా నిజంగా ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్లా, ఇంట్లో రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్? ఎందుకంటే డబ్బు సంపాదించలేకపోతే ఇంట్లో రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి. ఒక భార్య ఒక భర్త డబ్బు సంపాదించలేకపోతుంటే అసమర్థుడిగా లెక్క కడుతుంది. పిల్లలు తన తండ్రి కావాల్సిన తీసుకురావట్లేదని గొడవ పెడుతూ ఉంటారు. మరి అక్కడ దెబ్బతినవ సంబంధాలు? డబ్బు
ఎంతవరకు ముఖ్యం అన్నది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు చాలా ఆస్తి ఉన్న వాళ్ళకి మామూలుగా ఆస్తి ఉన్న వాళ్ళ మధ్యలో తేడా చూస్తే, చాలా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చిన్న ఇల్లు ఉండొచ్చు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంట్లో చాలా ఉండొచ్చు, వీళ్ళ దగ్గర తక్కువ ఉండొచ్చు. కానీ చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ సుఖంగా ఉన్నారు, మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళు సుఖంగా లేరు అని చెప్పడం కష్టం, చెప్పలేము. అంటే ఏంటి, ఎక్కువ డబ్బులు ఉంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఇది మాత్రం ఖచ్చితంగా ఉంది. అంటే ఏంటి, మనీ వల్ల భౌతిక సౌకర్యాలు సుఖం వస్తుంది కానీ కాదు, సుఖం కూడా రాదు. మనీ వల్ల భౌతిక సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతాము. భౌతిక సౌకర్యాల వల్ల మన శరీరానికి ఉన్న సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేమండి. ఆఫీస్లలో చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇంక్రిమెంట్ రావాలని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఉగాదికి మీకు ఇంక్రిమెంట్ ఇస్తామండి, ఎంత కావాలో మాకు చెప్పండి అని చీటీలో రాసిచ్చారు వాళ్ళు. నాకు 8,000 కావాలి అని చెప్పాను, రాసిచ్చాను. ఓకే, అందరు అలానే ఇచ్చేశారు. నాకు ఉగాదికి 10,000 ఇచ్చారు ఇంక్రిమెంట్. ఇప్పుడు నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు కదా, నేను హ్యాపీగా ఉండాలి కదా. ఇంటికి వెళ్ళాను, అందరికీ చెప్పాను ఇంట్లో, నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు, నా శ్రమని గుర్తించారు ఆఫీస్ వాళ్ళని చెప్పాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఉగాది అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చాను. వచ్చినప్పుడు ఏమైందంటే నాకు వేరే వాళ్ళకి 15,000 ఇంక్రిమెంట్ ఇచ్చిందని తెలిసింది. అప్పుడు ఏమైంది, ఉన్న హ్యాపీనెస్ అంతా పోయింది. ఓకే రైట్. ఆ రోజు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారంటే, ఇక్కడ చెంచాగిరి చేసే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఇస్తారు, ఇంక్రిమెంట్స్ అలానే ఇస్తారు, అసలు ఏమీ పద్ధతి లేదు, ఏం లేదు, నాకు నచ్చట్లేదు, ఇలా చెప్తున్నాం. అంటే ఏంటి, నేను హ్యాపీగా ఉండాలా అన్హ్యాపీగా ఉండాలా బయట వాళ్ళు నిర్ణయిస్తున్నారండి. ఓకే, ఎందుకు నిర్ణయిస్తున్నారు, ఎందుకంటే నాకు ఎంత మనీ కావాలో నాకు తెలియట్లేదు. సో ఇప్పుడు మనీ వల్ల ఏం చేయగలుగుతాము, కేవలం భౌతిక సౌకర్యాలు కొనుక్కోగలుగుతాం. భౌతిక సౌకర్యాల వల్ల పోషణ, రక్షణ, సదుపయోగం, ఈ 3 చేయగలుగుతాం బాడీకి. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్. గారు, స్టూడెంట్స్ ఎటువంటి డౌట్స్ అడుగుతారో తెలుసుకుందాం. ఫస్ట్ మీ డౌట్ అడిగి. గుడ్ మార్నింగ్ సార్. ప్రస్తుతం ఉన్నటువంటి యాంత్రిక సమాజంలో ఒక మనిషి ఎంతవరకు చక్కటి సంబంధ బాంధవ్యాలను నిర్వహించగలడు? ఒక హ్యూమన్ బీయింగ్ అంటే సెల్ఫ్ అండ్ బాడీ కోఎగ్జిస్టెన్స్ అండి, సెల్ఫ్ అండ్ బాడీ. ఓకే, అయితే రిలేషన్షిప్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్కి ఇంకొక హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్కి మధ్య ఉన్న రిలేషన్షిప్. ఓకే, అయితే సెల్ఫ్ టు సెల్ఫ్ రిలేషన్షిప్. సపోజ్ ఇప్పుడు నేను మా బ్రదరు, మా సిస్టరు అంటే నేను ఐఎమ్ రెఫరింగ్ టు సెల్ఫ్ ఆఫ్ మై బ్రదర్ ఆర్ మై సిస్టర్. ఇప్పుడు ఏమైందంటే ఆ ఒక రిలేషన్షిప్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, రిలేషన్షిప్ బాగలేదు అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వట్లేదు, బాగుంది అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నాం. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఏంటంటే గుర్తించాలి, గుర్తించి నిర్వర్తించాలి. ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్ మీరు అంటే ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు హ్యాపీనెస్ కలుగుతుంది. అయితే ఇవ్వడము రెస్పాన్సిబిలిటీ, తీసుకోవడం రెస్పాన్సిబిలిటీ, ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు ఇందులో. ఓకే, ఇవ్వడం రెస్పాన్సిబిలిటీతో ఇస్తున్నారు, తీసుకోవడము రెస్పాన్సిబిలిటీతోనే తీసుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఉన్న అంశాలు ఏంటంటే విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ, ఈ 9 అంశాలు ఉన్నాయండి. ఓకే, ఒక మనిషికి ఇంకొక మనిషికి రిలేషన్షిప్లో మనం ఎవరితో అన్నా మనకు వీళ్ళతో సంబంధం సరిగా లేదు అంటే ఇందులో ఏదో ఒకటి సరిగా లేదు కాబట్టే మనం కంప్లైంట్ చేస్తున్నాం. సో ఈ 9 అంశాలు సరిగా ఉన్నాయా లేవా అన్నది మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, నెక్స్ట్ మీ డౌట్ అడిగి. సార్, ట్రస్ట్ అనేది కనుక ఉంటే ఒక పర్సన్ మీద రిలేషన్షిప్ బాగుంటుంది అని చెప్పారు. అదే ట్రస్ట్ అంటే ట్రస్ట్ అనేది లేకుండా రిలేషన్షిప్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. అలాంటప్పుడు నేను ట్రస్ట్ అనేది ఉన్న రిలేషన్షిప్లో ఎందుకు గొడవలు అనేవి వస్తున్నాయి? ట్రస్ట్ అనేది విశ్వాసము. విశ్వాసం అంటే నేను ఉదాహరణకి కొన్ని అంటే ప్రశ్నలు అడుగుతాను, మీరు ఎస్ నో అని కొంచెం మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఎస్. ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా? ఎస్. ఓకే, ఎదుటి మనిషి తనని తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాడా? దీనికి ఆన్సర్ ఏంటి? డిపెండ్స్. ఇట్ డిపెండ్స్. ఓకే, దీనికి యునానిమస్ ఆన్సర్ లేదు. ఎదుటి మనిషి మిమ్మల్ని సుఖంగా ఉంచాలనుకుంటున్నాడా? డిపెండ్స్. సో ఫస్ట్ దానికి ఏంటి, మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అన్న దానికి అందరూ ఎస్ అన్నారు. ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా అంటే దానికి కూడా అందరూ ఎస్ అన్నారు. ఈ రెండింటికి యునానిమస్గా అందరూ ఎస్ అన్నారు. కానీ మూడో ప్రశ్న ఏంటి, ఎదుటి మనిషి తనని తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాడా అన్న దాని మీద మనకు సంకోచం ఉంది, డౌట్ ఉంది. ఇప్పుడు ఇంకొక రకంగా క్వశ్చన్స్ అడుగుతాను. మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా అండి? కొన్నిసార్లు ఉంచుకోగలుగుతున్నారు. ఓకే, ఎదుటి మనిషిని అన్నిసార్లు సుఖంగా ఉంచగలుగుతున్నారా? లేదు. అది కూడా అంతే. అయితే మనని మనం సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నది మన ఉద్దేశము. ఓకే, మనని మనం ఎప్పుడూ సుఖంగా ఉంచుకోలేకపోతున్నాము, ఇది మన సామర్థ్యము.
అలాగనే ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నది ఉద్దేశము, మన ఉద్దేశము. ఎదుటి మనిషిని సుఖంగా ఉంచలేకపోతున్నాము, ఇది మన సామర్థ్యము. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనని పరీక్షించుకునేటప్పుడు మనం ఉద్దేశాన్ని పరీక్షించుకుంటున్నాం. నా ఉద్దేశం బాగుంది, సామర్థ్యంలో లోపం ఉంది అనుకుంటున్నాం. అదే ఎదుటి మనిషిని పరీక్షించేటప్పుడు వాళ్ళ ఉద్దేశంలోనే ప్రాబ్లం ఉంది అనుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే మనం ఎదుటి మనిషి ఉద్దేశాన్ని అనుమానిస్తామో వాళ్ళ పట్ల మన లోపల వ్యతిరేకత పెరుగుతుంది. ఉద్దేశం అందరికీ కరెక్ట్గా ఉంటుందండి. ఎంతవరకు కరెక్ట్? అందరికీ ఉద్దేశం కరెక్ట్గానే ఉంటుందా? ఉద్దేశం అనేది అందరికీ కరెక్ట్గా ఉంటుంది. ఉద్దేశము అంటే ఇక్కడ ఏమంటారంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండి. ఇప్పుడు నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకోవడము, ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకోవడము, ఇలా లేని మనిషి లేడండి. మీరు 4-5 మర్డర్లు చేసిన వాళ్ళని కూడా అడగండి, చంపడం ఇష్టమా అని అడగండి, వాళ్ళు కారణాలు చెప్తారు ఎందుకు చంపాము, కానీ ఇష్టం అని చెప్పలేరు. చాలా కష్టం ఇది. అయితే ఈ జస్టిఫికేషన్ ఉంది చూడండి, ఇదంతా సామర్థ్యంలోకి వస్తుంది, ఉద్దేశంలో లోపం ఉండదు. గుడ్ మార్నింగ్ సార్. అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులలో కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి, అది ఎందుకు? కుటుంబ సభ్యులలో గొడవలు జరగడానికి కారణము అండర్స్టాండింగ్ ఉంది అనుకుంటే సరిపోదండి. ఓకే, ఇందాక విశ్వాసం అని చెప్పాను కదా, విశ్వాసం తర్వాత ఉన్న ఇంపార్టెంట్ మూల్యం ఏంటంటే సమ్మానము. ఓకే, సమ్మానము అంటే సరిగ్గా కొలవడం అండి. రైట్ ఎవాల్యుయేషన్ని సమ్మానం అంటాం. మనం ఏం చేస్తున్నామంటే అండర్ ఎవాల్యుయేషన్, లేకపోతే ఓవర్ ఎవాల్యుయేషన్, లేకపోతే అదర్వైజ్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం ప్రతి మనిషిని. దీన్ని ఈ మూడింటిని కలిపి అవమానం అని అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా మంచి పని చేశారనుకోండి, ఓ నువ్వే గ్రేట్ అనేస్తాం. అదే మనిషి కొంచెం సేపటి తర్వాత ఏదైనా చెడు పని చేశాడు అనుకోండి, యూజ్లెస్ అంటాం. ఓకే, లేకపోతే గాడిది, పంది, కుక్క, నక్క ఇట్లాంటి దాంతో పోలుస్తున్నాం. సో చాలా గ్రేట్గా చేసావన్నది ఓవర్ ఎవాల్యుయేషన్, యూజ్లెస్ అనేది అండర్ ఎవాల్యుయేషన్. ఈ గాడిది, పంది ఇట్లాంటివి అంటాను చూడండి, వేరే వాళ్ళతో పోలుస్తాం, ఇది అదర్వైజ్ ఎవాల్యుయేషన్. ఈ మూడు చేస్తూనే ఉన్నాం. ఓకే, అండర్ ఎవాల్యుయేషన్ అనేది ఇంట్లలో ఉంది. చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి. ఓకే, నేను షాపింగ్కి వెళ్ళాను, 20 వస్తువులు నా భార్య తీసుకురమ్మన్నది, తెచ్చాను. తను చూసుకున్నది 18 వస్తువులు ఉన్నాయి, 2 లేవు. మా భార్య అనే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, మీకైతే ఏవి గుర్తుండేయండి అంటుంది. ఇప్పుడు అండర్ ఎవాల్యుయేషనా రైట్ ఎవాల్యుయేషనా? అండర్ ఎవాల్యుయేషన్. నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఆలోచించకుండా రివర్స్ చెప్పేస్తాను, నీకేం తెలుసు, నా టెన్షన్ నువ్వు ఇంట్లో ఉంటావు కదా అని. ఇది నేను నా భార్యను అండర్ ఎవాల్యుయేట్ చేశాను కదా. ఓకే రైట్, ఒకరినొకరు ఇలా అండర్ ఎవాల్యుయేట్ చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మీ ఇంట్లో కనుక అండర్ ఎవాల్యుయేషన్ లేదు సార్, అంత బాగానే ఉందంటే టెస్ట్ ఏంటంటే, ఎప్పుడన్నా చిన్న గొడవ అయినప్పుడు పాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద బయటకు వస్తున్నాయా రావట్లేదా చెక్ చేయండి. అవి బయటకు వస్తున్నాయి అంటే అండర్ ఎవాల్యుయేషన్ అనేది ఇంట్లో ఉంది, ఇవి లేదు అంటే అండర్ ఎవాల్యుయేషన్ అనేది లేదు. అయితే విశ్వాసము, సమ్మానము చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉందనుకుంటున్నాం కదా, ఈ రెండు లోపించాయి, అండర్స్టాండింగ్ లేదు. ఓకే, ఫస్ట్ది ఏంటి? ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్న నమ్మకం. ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి మీద మనకి నమ్మకం ఉండాలి. ఓకే, ఏంటి, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఉద్దేశ లోపం కాదు, సామర్థ్య లోపం. సో మనం హెల్ప్ చేయాలి. రెండోది ఏంటి? రైట్ ఎవాల్యుయేషన్. అర్థమైంది కదా, రైట్ ఎవాల్యుయేషన్. సో ఈ మధ్య రైట్ ఎవాల్యుయేషన్ అనేది లేదండి, చాలా మనకు అండర్ ఎవాల్యుయేషన్ ఉంది. రూట్ కాజ్ ఆఫ్ పెయిన్ ఇన్ ఫ్యామిలీ ఈజ్ అండర్ ఎవాల్యుయేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. another short break in Kapil. గుడ్ మార్నింగ్ సార్. మమత వాత్సల్యం అనేవి ఉన్నాయి కదండి. ఇప్పుడు అంతా పేరెంట్స్ అంతా మమత మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, వాత్సల్యం ప్రయారిటీ తక్కువ ఇస్తున్నారు. మమత ఎక్కువ ఫోకస్ అవుతుంది, వాత్సల్యం ఫోకస్ తక్కువ అవుతుంది. దీని గురించి మీరు? దానికంటే ముందు మనము మమత, వాత్సల్యము అన్న దాని గురించి అన్న దాంట్లో తేడా ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మమత అంటే ఏంటంటే, నాకు సంబంధించినంత మందికి, నా మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ భౌతిక సౌకర్యాలు సమకూర్చడాన్ని మమత అంటారండి. ఓకే, మమత అంటే ఏంటి? ఫిజికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడాన్ని మమత అంటారు. ఇప్పుడు సపోజ్ మా అబ్బాయి ఉన్నాడు, సో మా అబ్బాయి చాక్లెట్ అడిగాడు, నేను డబ్బా కొనిచ్చేస్తాను. ఓకే, ఏది అడుగుతుంది ఎక్కువ చేయిస్తున్నాను. ఓకే, ఇది మమత ఇచ్చినట్టు. ఈ మధ్య శాలరీస్ బాగానే ఉన్నాయి కాబట్టి మమత ఓవర్ఫ్లో అవుతుంది ఇంట్లలో, కానీ వాత్సల్యం అనేది లోపించింది. ఓకే, వాత్సల్యం లోపించినందుకే పిల్లలు ఇంట్లోంచి, ఇంటి వాతావరణం నుంచి బయటికి వెళ్తున్నారండి, వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. వ్యసనాలకు అలవాటు పడడానికి మూల కారణము వాత్సల్య లోపం. సో మమతనే ఎక్కువ ఇస్తున్నాం మనం. కానీ చాలామంది తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరు ఏమనుకుంటున్నారంటే, మమత ఇచ్చేసి అన్నీ చేసామనుకుంటున్నారు. ఏమీ లేదు కూడా ఇచ్చామని వాత్సల్యం, మమత వాత్సల్యం మీద అసలు చాలా మటుకు తేడాన్ని గమనించలేకపోతున్నారు. అందుకని ఇలా పెరిగిన పిల్లలు తల్లిదండ్రులకు కూడా మమతనే ఇస్తున్నారు. పెద్దగా అయిన తర్వాత ఏమవుతుందంటే, తల్లిదండ్రులను వాళ్ళ దగ్గర ఉంచుకోవట్లేదు, దూరంగా ఉంచుతున్నారు. వీళ్ళు కూడా డబ్బు పంపిస్తారు వాళ్ళకి. ఓకే, సో ఏమి ఇస్తున్నారు? మమత ఇస్తున్నారు. చక్కగా మాట్లాడరు,
ఓకే, మందుకి కానీ వాళ్ళు ఉండే రెంటెడ్ హౌస్కి కానీ రెంట్ పంపిస్తున్నారు కానీ సరిగా మాట్లాడరు. సో సరిగా మాట్లాడడం అనేది రిక్వైర్మెంట్ ఆఫ్ సెల్ఫ్. రిలేషన్షిప్ అనేది అది వాత్సల్యం అండి. ఓకే, ఎలా సుఖంగా ఉంటాము అని చెప్పడము ఇది వాత్సల్యం. వాత్సల్యం అంటే గైడెన్స్, మమత అంటే కేర్. సో కేర్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంది, వాత్సల్యం మీద ఫోకస్ లేదు. సో వ్యసనాలకు అలవాటు పడుతున్న దానికి మెయిన్ కారణం ఇంట్లో వాత్సల్యం లోపించడమే. అందుకని ఇవాళ రేపు ఏమంటున్నారంటే తల్లిదండ్రులు సమాజం వల్ల చెడిపోతున్నారని. సమాజంలో ఇన్ని నడుస్తున్నాయి, ఏవి ఎలా తీసుకోవాలన్న ఆల్టర్నేటివ్స్ ఇంట్లోనే వస్తాయి. అది వాత్సల్యం కావాల్సినప్పుడు మమతతో బ్యాలెన్స్ చేస్తున్నారు, వాత్సల్యాన్ని ఇవ్వట్లేదు, మమతనే ఇస్తున్నారు. సో చివరిగా ప్రేక్షకుల కోసం చూసే వాళ్ళలో చాలామంది డబ్బు సంపాదనలో పడి రిలేషన్స్కి టైం ఇవ్వలేకపోతూ ఉండుంటారు. ఆ రిలేషన్స్ దెబ్బతింటూ ఉండుంటాయి. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట ఉన్న బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలా టైం స్పెండ్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం మీరు చెప్పే టిప్ ఏంటి? రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలని మీరు చెప్తారు? రిలేషన్షిప్లో టైం లేదు అనేది లేదండి. రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది టైం ఉండకపోవడం వల్ల కాదు. టైం ఉండడం వల్ల ఏమవుతుంటే సాన్నిధ్యం అనేది పెరుగుతుంది తప్ప. ఇప్పుడు కొంతమందిని మీకు దూరంగా ఉన్న రిలేటివ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఓకే, వాళ్ళతో మీకు రిలేషన్షిప్ ఎలా ఉందో అనేది సడన్గా ఫ్లాష్ అవుతుంది. బాగుంటే ఫీలింగ్ బాగుంటుంది, మంచిగా లేదనుకోండి, గొడవలు పడ్డారనుకోండి, ఫీలింగ్ బాగుండదు. అయితే ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్లో మనకి ట్రస్ట్, రెస్పెక్ట్ ఇవన్నీ సరిగా ఉన్నాయా లేవా వాళ్ళతో మనకి. ఓకే, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ వాళ్ళని మనం చేస్తున్నామా, మనను వాళ్ళు చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే వాళ్ళు మనం చేస్తున్నారా అన్న దానికంటే మనం వాళ్ళని చేస్తున్నా అన్నదే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే మనము వేరే వాళ్ళతో రిలేషన్షిప్ అంటే మెయింటైన్ చేయడంలో గిఫ్ట్ తీసుకెళ్ళాలేమో వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చారు, ఈ ప్రెషర్లోకి వచ్చేసాం. ఓకే, గిఫ్ట్ అన్నది ఏంటంటే మన రిలేషన్షిప్ నాతో మీకు బాగుంది అని చెప్పడానికి ఒక సంకేతం. ఇప్పుడు ఏమైందంటే ఆ సంకేతాలే పెరుగుతున్నాయి కానీ రిలేషన్షిప్ తగ్గిపోయింది. ఇప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడున్న ప్రెషరైజ్డ్ ఎన్వైరన్మెంట్లో పెళ్ళికి వెళ్తున్నాం, ఎప్పుడన్నా ఎవరి దగ్గరికన్నా వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని వెళ్తున్నాం. కానీ నిజంగా కూల్గా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, నాకు టైం ఉంది అనేది కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదు అని అంటే మనము డబ్బు సంపాదించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాము, అందుకనే సంబంధాలను సరిగా ఉంచుకోవడానికి టైం సరిపోవట్లేదు. కానీ డబ్బు ఎక్కువ ఎందుకు సంపాదిస్తున్నాము? హ్యాపీగా ఉండడానికి. సంబంధాలే సరిగా లేనప్పుడు హ్యాపీగా ఎవరితో ఉంటాము, ఎంతసేపు ఉంటాము? సో డబ్బు ఎంతవరకు కావాలి నిర్ణయించుకోవాలి. కానీ డబ్బు ఏం చేస్తుందో తెలియనంత వరకు ఎంత కావాలో చెప్పడం కష్టం అండి. అందుకనే ప్రాస్పెరిటీ అన్న మీనింగ్, ప్రాస్పెరిటీ అందరికీ ప్రాస్పరస్ అవ్వాలని ఉంది. ప్రాస్పెరిటీ అంటే హ్యావింగ్ మోర్ దెన్ వాట్ వీ రిక్వైర్. సో ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై అవర్ రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్ ఐడెంటిఫై చేయనంత వరకు ప్రాస్పెరిటీ అనేది అర్థం కాదు. సో ల్యాక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఈజ్ డిప్రైవేషన్ లీడ్స్ టు ఎక్స్ప్లాయిటేషన్ లీడ్స్ టు కరప్షన్ లీడ్స్ టు స్ట్రగుల్ లీడ్స్ టు అపోజిషన్ లీడ్స్ టు వార్. ఇది చైన్ ఆఫ్ యాక్టివిటీస్. చాలామంది ఈ చైన్లో ఉన్నారు ప్రాస్పెరిటీ అర్థం అవ్వకపోతే. ఇప్పుడు చాలా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాం, సంపాదించేసాం, అయినా హ్యాపీనెస్ అనేది దొరకట్లేదు. ఎందుకు? హ్యాపీనెస్ అనేది డబ్బుతో రావట్లేదండి, రిలేషన్షిప్తో వస్తుంది. సో అది చాలా ముఖ్యం, రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాల్సిందా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు, చాలా విలువైన విషయాలు చెప్పారు. రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలనే దాని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూశారు కదా, మానవ సమాజంలో సంబంధాలు చాలా ఇంపార్టెంట్. డబ్బు యావలో పడి సంబంధాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. సంబంధాలు దెబ్బతింటే సంతోషం ఉండదు. సుఖాన్ని కొలగలరు డబ్బుతోటి, కానీ సంతోషాన్ని కొనలేరని ప్రదీప్ గారు చెప్తున్నారు. టిప్స్ ఫాలో అవ్వండి, సక్సెస్ సాధించండి. ఇది వాళ్ళ జయహో సక్సెస్ మంత్ర. మరో టాపిక్తో రేపటి కపిల్ చిట్స్ జయహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.